హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథిఫై తెలుగు. మనం ప్రీవియస్ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ కానీ లేదంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అదే నెంబర్ సిస్టమ్ కానీ మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో మీరు ఆ వీడియోస్ ఇంకా చూడకపోతే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. సో ఈ రోజు అయితే మనం థీరం నెంబర్ 1.1 ఫ్రమ్ రియల్ నెంబర్స్ క్లాస్ 10 డిస్కస్ చేద్దాం. దాన్నే మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని కూడా అంటాం. సో బేసికల్గా ఈ థీరం నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ తప్పకుండా మీ బోర్డ్ ఎగ్జామ్స్లో ఏదర్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు లేదంటే మీ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఖచ్చితంగా వస్తాయి. సో ఈ థీరం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా మీకు స్టేట్మెంటే రాయమని అడగవచ్చు. సో దీన్ని మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని అంటాం, ఎందుకంటే చాలా బేసిక్ థియరం అండ్ చాలా ఇంపార్టెంట్ థియరం కూడా. ఇప్పుడనే కాదు, లైక్ మీ ఫ్యూచర్లో లైక్ ఫర్దర్ మ్యాథమెటిక్స్లో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ థియరం ఏం చెప్పొద్దంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి expressed or factorized as a product of prime numbers. Okay, so every composite number can be expressed or factorized as a product of prime numbers, and this factorization is unique. Okay, unique apart from the order of the prime factors occurs. ఓకే, మనం ప్రతిదీ ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకుందాం అసలు ఏం చెప్తుంది ఏంటని. సో స్టేట్మెంట్ ఏంటి అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్స్. ఓకే, సో ఏం చెప్తుందంటే మనం కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం టైప్స్ ఆఫ్ నెంబర్స్లో. మీరు వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఆ బేసిక్స్ అనేవి నేను ప్రతి లెక్చర్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి. సో మనం ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ నెంబర్ సి అని ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే మనం దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనం కొన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. ప్రైమ్ నెంబర్ 1 ఇంటూ ప్రైమ్ నెంబర్ 2 ఇంటూ ప్రైమ్ నెంబర్ 3 ఇంటూ ప్రైమ్ నెంబర్ 4 అండ్ సో ఆన్ ప్రైమ్ నెంబర్ n. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ప్రతి కాంపోజిట్ నెంబర్ కూడా మనకి కొన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్, దీన్ని మనం ఈ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసాం కదా, దీన్నే మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఇంకా చెప్పాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాసాం కదా, ఈ ప్రొడక్ట్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఓకే, ఎందుకంటే మనం తెలుసు ఈ కాంపోజిట్ నెంబర్కి ఈ ప్రైమ్ నెంబర్స్ అన్ని ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేస్తాం ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అవి చెప్పేటప్పుడు. సో ఈ ప్రైమ్ నెంబర్స్ అన్ని మనకి ఈ కాంపోజిట్కి ఫ్యాక్టర్స్ అవుతాయి కాబట్టి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏదైతే ఉందో ప్రతి కాంపోజిట్ నెంబర్కి యూనిక్గా ఉండదు. అసలు యూనిక్ అంటే ఏంటి అంటే ఏదైనా 2 కాంపోజిట్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉంది అనుకోండి, 24ని మనం ప్రొడక్ట్ కింద ఎలా రాయొచ్చు? సో మీరు ఒక రఫ్లో 24 తీసుకొని మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2. సో 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఓకే, సో 24 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. సో మనకు తెలుసు 2 12s 24. అగైన్ మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాం? ఇవన్నీ డివిజిబిలిటీ రూల్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. డివిజిబిలిటీ రూల్స్ 0 to 15 ప్రతి నెంబర్కి డివిజిబిలిటీ రూల్స్ డిస్కస్ చేస్తాం. అలానే ఒక జనరల్ డివిజిబిలిటీ రూల్ కూడా డిస్కస్ చేస్తాం. ప్రతి కాంపోజిట్ నెంబర్తో మనం చెక్ చేసుకోవచ్చు. సో అగైన్ 12 అనేది 2తో మనకి డివిజిబుల్ అవుతుంది. 2 6s 12 కాబట్టి ఓకే, అగైన్ మళ్ళీ ఇది కూడా మనకి 6 అనేది కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. 2 3s 6. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చింది. ఎప్పుడైతే మనకి ప్రైమ్ నెంబర్ లాస్ట్లోకి వచ్చిందో అప్పటి వరకు మనం దీన్ని కంటిన్యూస్గా డివిజన్ చేస్తూనే ఉండాలి. సో మనకి ఏంటి 2 అనేది ప్రైమ్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. సో ఇదే 24ని మనం ఏమని రాయొచ్చు? 2 into 2 into 2 into 3 అని రాయొచ్చు. 2 into 2 into 2 into 3 అని రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది P1, ఇది P2, ఇది P3, ఇది P4. ప్రైమ్ నెంబర్ 1, ప్రైమ్ నెంబర్ 2, ప్రైమ్ నెంబర్ 3, ప్రైమ్ నెంబర్ 4. సో ప్రతి కాంపోజిషన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాయొచ్చు. ఇవి ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఫైనైట్ అంటే మనం కౌంట్ చేయగలం. ఓకే, సో ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. అండ్ ఏదైతే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉందో ఇది యూనిక్ అంటే ఇంకేదైనా వేరే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మళ్ళీ రాదన్నమాట. యూనిక్ అంటే ఏంటి? 2 వేరు నెంబర్లు తీసుకొని వాటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం
చూసినట్టయితే రెండు ఎప్పటికీ సేమ్ అవ్వవు. అంటిల్ అండ్ అన్లెస్ ఆ రెండు నెంబర్లు సేమ్ అవ్వాలి. అంటే ఒక నెంబర్కి ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మాత్రమే ఉంటుంది. ఒక నెంబర్కి ఈ కాంబినేషన్ అనేది మళ్ళీ ఎప్పుడు వేరే నెంబర్కి రాదనమాట. కాంబినేషన్ అని ఎందుకు అంటున్నాను, ఇక్కడ చూడండి, అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్స్. సో ఇప్పుడు చూసుకుంటే నేను ఇదే 24ని సేమ్ 24 మనం ఎలా రాయొచ్చు, 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు. సో మనం ఏం చేస్తాం, పైన ఉండేదాన్నే రాసాం, కానీ ఆర్డర్ని ఫస్ట్ లాస్ట్ ఉండే ప్రైమ్ నెంబర్ని ఫస్ట్ పెట్టాం. ఓకే, సో ఇక్కడ ఏమవుద్ది, ఆర్డర్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్ అనేది మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేంజ్ చేసినా అంటే దాని అరేంజ్మెంట్, సింపుల్గా చెప్పాలంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్లో ప్రైమ్ నెంబర్స్ని మనం అరేంజ్మెంట్ చేంజ్ చేయవచ్చు, కానీ ఆ ప్రైమ్ నెంబర్స్ మనం చేంజ్ చేయలేము. మీరు ఎన్ని ఆర్డర్స్ చేంజ్ చేసి రాసినా ప్రొడక్ట్లో ఉండే ప్రైమ్ నెంబర్స్ అనేవి సేమ్ ఉంటాయి కదా. దీన్నే మనం ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఏంది 3 ఫస్ట్లో వచ్చింది, ఇక్కడ 3 సెకండ్లో వచ్చింది, ఇక్కడ 3 లాస్ట్లో వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ సేమే, కానీ మనం ఏం చేస్తాం, ఆర్డర్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ అనేవి మనము ఇక్కడ ఏమి ఎఫెక్ట్ చేయట్లేదు అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్స్, ఆర్డర్ని మనం పక్కన పెడితే ఈ కాంబినేషన్ అనేది ఓన్లీ 24కి మాత్రమే ఉంటుంది అని చెప్తుంది యూనిక్ అన్నట్టు. ఓకే, సో మనకేం తెలుసు, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాయొచ్చు. ఒక కాంపోజిట్ నెంబర్కి సేమ్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే మనం యూజ్ చేయగలం. మళ్ళీ కాంపోజిట్ నెంబర్, ఈ నెంబర్ మారిపోతే ఇందులో ఉండే ప్రైమ్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా మారిపోతాయి అని చెప్తుంది యూనిక్నెస్. యూనిక్నెస్ అంటే ఏంటి, ఒక నెంబర్కి ఓన్లీ సేమ్ ఒక సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే మనం ప్రొడక్ట్ కింద రాయగలం అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్తుంది. సో ఈ ప్రొడక్ట్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని కూడా అంటాం. ఓకే, సో సి అనేది ఇక్కడ కాంపోజిట్ నెంబర్, P1 P2 P3 P4 అండ్ సో ఆన్ Pn అనేవి మనకి ప్రైమ్ నెంబర్స్. ఇదే థియరమ్ని మనం నెక్స్ట్ ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో మీరు దీన్ని నోట్ డౌన్ చేసుకోండి. దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి 4 to the power n కానీ ఆర్ఎల్స్ 6 to the power n కానీ ఆర్ 12 to the power n. ఓకే, సో 4 to the power n కానీ 6 to the power n కానీ 12 to the power n కానీ ఇవి ఏవి 0తో ఎండ్ అవ్వవు. విల్ నెవర్ ఎండ్ విత్ 0. ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ n. సో 4 to the power n, 6 to the power n, 12 to the power n ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకి ఏ నేచురల్ నెంబర్ n ప్లేస్లో మనం ఏ నేచురల్ నెంబర్ పెట్టినా సరే జీరోతో మాత్రం ఎండ్ అవ్వు అని చెప్పి మనకి ప్రూవ్ చేయాలన్నమాట. సో దీనికి ఏం చేస్తాం, మనకేం తెలుసు, డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం ఏదైనా నెంబర్ 0తో ఎండ్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0తో ఎండ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో మనకి 0 ఉందని అర్థం. యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది అంటే మనకి ఈ పర్టికులర్ నెంబర్ని మనం పిఆర్ఎస్ ఎక్స్ అనుకుందాం, x ఇంటూ 10 అని రాసుకోవచ్చు కదా. ఎందుకంటే మనం ఏదైనా నెంబర్ 0తో ఉంది అంటే యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది అంటే అది 10తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ప్రకారం యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే ఆ నెంబర్ 10తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నెంబర్ 10తో డివిజిబుల్ అవుతుందంటే ఆ నెంబర్ని ఇంకొక నెంబర్ ఇంటూ 10 అని రాసేసుకోవచ్చు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ఏదైతే ఇచ్చిన నెంబర్ ఉందో మనం దాన్ని x ఇంటూ 10 అని రాసుకున్నాం. సో మళ్ళీ మనం ఈ 10ని మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాన్సెప్ట్ వాడి లేదా ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ వాడి మనం 10ని మనం ఎలా రాయొచ్చు, 10కి ఓన్లీ యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది. సో దాన్ని ఏం రాయొచ్చు, x ఇంటూ 10 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 2 ఇంటూ 5. 2 కూడా ప్రైమ్ నెంబరే, 5 కూడా ప్రైమ్ నెంబరే. సో 2 ఇంటూ 5. సో ఈ నెంబర్కి ఖచ్చితంగా ఈ యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే 10 అనేది ఓన్లీ ఒకటే యూనిక్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది. 5 ఇటు 2 అటు ఉండొచ్చు, కానీ 5 2 ఖచ్చితంగా ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనము ఏదైనా నెంబర్ 0తో ఎండ్ అవుతుందని చెప్పాలి అంటే ఆ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఖచ్చితంగా 5 అయితే ఉండాలి. ఓకే,
సో నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఖచ్చితంగా 5 అయితే ఉండాలి. సో ఇప్పుడు మనం 4 to the power n ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. సో 4 to the power n అనుకోండి. 4 to the power n అంటే దాని అర్థం ఏంటి? 4 into 4 into 4 into 4 and so on. 4 into 4 into 4 and so on n times. దీన్ని నేను ఏం రాయొచ్చు? 4 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుద్ది? సో 4 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి మనకు తెలుసు? 2 into 2. సో 2 into 2 into, సో ఫస్ట్ దాన్ని 2 into 2 అని రాశాను, అలానే సెకండ్ దాన్ని 2 into 2 అలా రాసుకుంటూ వెళ్తే 2 into 2 into ఇవి ఎన్నిసార్లు వచ్చింది? ఈ 2 into 2 అనేది మనకి n టైమ్స్ వచ్చింది. ఓకే, సో దీన్నే మనం ఎలా రాయొచ్చు? 4 to the power n ని మనం ఆల్రెడీ పవర్స్ అండ్ ఇండిసెస్ లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రాపర్టీస్ ని. 4 ని 2 power 2 అని రాసేసుకోవచ్చు కదా. సో 2 power 2 whole to the power n అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో చెక్ చేసుకుంటే ఎక్కడ కూడా 5 అనేది లేదు. 2 into 2 into 2 into 2 మాత్రమే ఉంది. సో 4 to the power n ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మనకి 5 అనేది లేదు కాబట్టి, ఒకవేళ ఏదైనా నెంబర్ 0తో ఎండ్ అవ్వాలంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 5 ఉండాలి. కానీ 4 to the power n ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మనకి ఏం లేదు? 5 లేదు. సో ఖచ్చితంగా 4 to the power n అనేది ఏ n వాల్యూ తీసుకున్నా సరే మనకి 0తో ఎండ్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ సిమిలర్ గా 6 to the power n and 12 to the power n కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో సెకండ్ 6 to the power n చూసుకుంటే మనం 6 to the power n ఏమని రాయొచ్చు? 2 to the 6 to the power n అని మనం ఏమని రాయొచ్చు? 2 into 3 whole to the power n అని రాయొచ్చు. క్లియర్? సో దాన్నే మనం ఇంకేం రాయొచ్చు? 2 to the power n into 3 to the power n. ఇవన్నీ పవర్స్ అండ్ ఇండిసెస్ యొక్క ప్రాపర్టీస్ లో మీరు ఆల్రెడీ 8th క్లాస్ లో నేర్చుకుని ఉంటారు. సో 2 to the power n into 3 to the power n అని రాయొచ్చు. సో అంటే దాని అర్థం ఏంటి? 2 అనేది n టైమ్స్ మల్టిప్లై అయింది. 2 into 2 into 2 and so on n టైమ్స్ into 3 into 3 into 3 and so on n టైమ్స్. సో ఇక్కడ చూసుకుంటే దీని యొక్క 6 to the power n ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి కాబట్టి సో 2 and 3 మాత్రమే ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా 5 అనేది రాలేదు. సో 6 to the power n ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మనకి 2 and 3 మాత్రమే ఉన్నాయి, 5 అనేది లేదు. సో ఎప్పుడైతే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 5 లేదో ఈ నెంబర్ 6 to the power n అనేది నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి 0తో ఎండ్ అయ్యే ఛాన్స్ లేదనమాట. ఓకే, సేమ్ 12 to the power n మనం ఎలా చేయొచ్చు? 12 to the power n ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 12 to the power n ని మనం ఏమని రాసుకోవచ్చు? సేమ్ అలానే 4 into 3 అని రాసుకోవచ్చు. రైట్, 4 into 3 whole to the power n. 4 to the power n into 3 to the power n. 4 to the power n ని మనం ఏమని రాసుకోవచ్చు? ఇందాకే మనం డిస్కస్ చేసాం. 2 square whole to the power n, రైట్, ఇంటూ 3 to the power n. సో ఈ 2 to the power 2 square whole to the power n అంటే దాని అర్థమైంది 2 to the power 2 అంటే 2 into 2 అనమాట. 2 into 2 into 2 into 2 and so on. సో ఈ 2 into 2 అనేది మనకి n టైమ్స్ వచ్చింది. అలానే ఇక్కడ 3 to the power n కాబట్టి 3 అనేది n టైమ్స్ వచ్చింది. 3 into 3 into 3 and so on. సో మనం ఏం చేసాం? 12 to the power n ని 4 into 3 whole to the power n రాసాం. ఓకే, సో దాన్ని మనం పవర్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. ఓకే, సో 4 to the power n into 3 to the power n. సో 4 to the power n అంటే మనకి ఏం తెలుసు? 2 to the power 2 whole power n, 2 square whole to power n. 2 square అంటే 2 into 2. దాని అర్థమైంది 2 into 2 మనకి n టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఓకే, అండ్ 3 power n అంటే 3 అనేది మనకి n టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టరైజేషన్ లో చూసుకుంటే ఓన్లీ 2 and 3 మాత్రమే ఉన్నాయి అండ్ 5 అయితే ఎక్కడ రాలేదు. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మనకి 5 లేదు కాబట్టి ఈ 12 to the power n అనేది కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో 0తో ఎండ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు బోర్డ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఏదైనా నెంబర్ కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 into 2 into 3 and so on 99. ఓకే,
ప్లస్ 7 అనేది కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటారు. సో మనకి ఏం తెలుసు, 1 into 2 into 3 అండ్ సో ఆన్ లో ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర 7 అనేది వచ్చింది, రైట్. సో దీంట్లో నుంచి మనం 7 కామన్ తీయవచ్చు. సో 7 into 1 into 2 into 3 అండ్ సో ఆన్ 99. 7 లేకుండా 7 అనేది మనకి బయటికి కామన్ తీసాం, ప్లస్ 7. ఓకే, సో దీంట్లో నుంచి మనం తీసుకుంటే 7 రెండింటిలో నుంచి కామన్ ఉంది కాబట్టి 7 into 1 into 2 into 3 అండ్ సో ఆన్ 99 ప్లస్ 1. మనం 7 కామన్ తీస్తాం కాబట్టి మనకి అక్కడ ఏం మిగిలింది, ఓన్లీ 1 మిగిలింది. 7ని 7 into 1 అని రాసుకోవచ్చు కదా. సో 7 మనం బయటకు తీసాం కాబట్టి 1 అనేది మిగిలింది. మనకి ఏం తెలుసు, ఈ పర్టికులర్ నెంబర్ మొత్తం మనకి 1 2 3 అండ్ సో ఆన్ అన్ని ఇంటీజర్సే కాబట్టి, అండ్ 1 కూడా ఇంటీజరే కాబట్టి ఓవరాల్ గా మనకి ఒక ఇంటీజరే వచ్చింది. సో మనకి ఏం తెలుసు, ఈ ఓవరాల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి 7 అనేది ఒక ఫ్యాక్టర్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓవరాల్ నెంబర్ ఏదైతే ఉందో అది 7 అవ్వచ్చా, 7 అయ్యే ఛాన్స్ ఉందా? 7 అవ్వాలి అంటే ఈ ఫస్ట్ మనకి ఇచ్చిన ఏదైతే 1 into 2 into 3 into అండ్ సో ఆన్ 99 ఉంది కదా, ఇది 0 అవ్వాలి. ఎప్పుడైతే ఇక్కడ వరకు 1 into 2 into 3 అండ్ సో ఆన్ 99 అనేది 0 అవుతుందో అప్పుడు మాత్రమే ఈ ఓవరాల్ నెంబర్ మొత్తం, ఈ నెంబర్ మొత్తం మనకి 7 అయ్యే ఛాన్స్ ఉంది. 1 into 2 into 3 ఎన్ని పాజిటివ్ నెంబర్స్ మనకి మల్టిప్లై చేసినా ఓన్లీ పాజిటివ్ నెంబరే వచ్చింది. సో ఖచ్చితంగా ఇదైతే 1 అయితే కాదు, గ్రేటర్ దెన్ 1 అవుతుంది అండ్ పాజిటివ్ నెంబర్ అవుతుంది. సో ఏదైనా పాజిటివ్ నెంబర్కి మనం 7 యాడ్ చేస్తే ఖచ్చితంగా 7 అయితే రాదు. సో మనం ఏం చెప్పొచ్చు, ఈ ఓవరాల్ నెంబర్ అయితే 7 అయితే కాదు. ఓకే, సో 7 కాదు అండ్ ఓవరాల్ నెంబర్ అంటే దాని అర్థం ఏంటి, ఈ నెంబర్ ఓవరాల్ నెంబర్ ఏదైతే ఉందో ఆన్సర్ ఏదైనా కావచ్చు. ఓకే, సో ఆ నెంబర్ అనేది ఆ నెంబర్ని డివైడ్ చేస్తుంది. ఓకే, ప్రతి నెంబర్ ఆ నెంబర్ని డివైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం 1 అనేది ప్రతి నెంబర్ని డివైడ్ చేస్తుంది. సో ఈ ఓవరాల్ నెంబర్కి మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, 1 ఒకటి ఉంది, అదేవిధంగా 1 into 2 into 3 అండ్ సో ఆన్ 99 ప్లస్ 7. ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ కూడా మనకి నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. దాంతోపాటు మనకి దీని ప్రకారం ఏమొచ్చింది, 7 into సమ్ నెంబర్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, 7 అనేది ఈ నెంబర్ని డివైడ్ చేస్తుంది. సో 7 కూడా మనకు ఒక ఫ్యాక్టర్ అనమాట. సో మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి, 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. మనం కాంపోజిట్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. సో మనకి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఇది మనకి కాంపోజిట్ నెంబర్ అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 into 7 into 9 ప్లస్ 9 అన్నారు అనుకోండి. సింపుల్గా మనకేం తెలుసు, దీన్నే ఈ 9ని మనం దీన్నే ఎలా రాస్తాం, 3 into 7 into 9 ప్లస్ 9 into 1 అని రాసుకోవచ్చు కదా. సో దీంట్లో నుంచి నేను 9 కామన్ తీస్తున్నాను. 9 కామన్ తీసి మనకి ఏమి అవుతుంది, 3 into 7 ఓకే ప్లస్ 1 వచ్చింది. ఇది మీరు జస్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, నెంబర్లు ఏమైనా మారచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చే వాల్యూస్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు. కాన్సెప్ట్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్గా ఈజీగా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకేంది 9 కామన్ తీసాం. సో మనకి మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో, ఈ 9 అనేది ఏదైతే ఉందో 9 ఈ ఓవరాల్ నెంబర్ని మనకి డివైడ్ చేస్తుంది అని దాని అర్థం. 9 మనం 9 into సమ్ నెంబర్గా రాసుకోగలిగాం. ఏదైతే మనకి నెంబర్ ఇచ్చారో 3 into 7 into 9 ప్లస్ 9 అనేది ఆ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 9గా రాసుకోగలిగాం. 9 into సమ్ నెంబర్గా రాసుకోగలిగాం. అంటే దాని అర్థం ఏంటి, 9 అనేది ఈ ఓవరాల్ నెంబర్కి మనకు ఒక ఫ్యాక్టర్ అనమాట. ఓకే, 9 అనేది ఈ ఓవరాల్ నెంబర్కి ఒక ఫ్యాక్టర్. అలానే 3 into 7 into 9 ప్లస్ 9 ఏదైనా సమ్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఆ వాల్యూ కూడా మనకి ఆ నెంబర్కి ఫ్యాక్టర్ అవుద్ది. ఓకే, అలానే 1 కూడా మనకి ఆ నెంబర్కి ఫ్యాక్టర్ అవుద్ది. ఓవరాల్గా మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 ఒకటి ఉంది, 1 3 into 7 into 9 ప్లస్ 9 ఆ నెంబర్ వాల్యూ ఎంతైతే ఉండుద్దో అది కూడా ఒక ఫ్యాక్టర్ అవుద్ది. అలా 9 కూడా ఒక ఫ్యాక్టర్ అయింది. మనకి ఓవరాల్గా మనకి 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఓకే, సో 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఈ ఓవరాల్ వాల్యూ అనేది మనకి కాంపోజిట్ నెంబర్ అవుద్ది. ఫ్యాక్టర్స్ రాస్తున్నాను ఇక్కడ. 1 3 into 7 into 9 ప్లస్ 9 3 into ఈ నెంబర్ కూడా మనకి ఫ్యాక్టర్ అవుతుంది. అలానే 9 కూడా మనకి ఫ్యాక్టర్స్ అవుతుంది. సో మనకి ఓవరాల్గా మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ఏవైనా క్వశ్చన్ అడగొచ్చు. సో మీరు అవి క్లియర్గా సాల్వ్ చేయగలరు అని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఈ థీరంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.